వస్తున్న ఇళ్ల యజమానులు కళ్ళు తెరవని అధికారులు. వివరాల్లోకి వెళ్తే, మీరెన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేదు. మీ కుమారుడి మెదడులో ఎదుగుదల కనిపించదు. పుట్టుకతోనే ఈ సమస్య వచ్చింది. బతికినన్ని రోజులు మంచం పైనే. వైద్యుడన్న ఈ మాటలకు ఆ దంపతులు బిడ్డపై ఆశ చంపుకోలేదు. ఉన్నన్ని రోజులు మా చేతులతో పెంచి పోషిస్తాం అని మనసు దిటవు చేసుకున్నారు. కానీ ఆ పిల్లాడిని చూసిన వారెవరూ అద్దెకిల్లు ఇవ్వకపోవడం, వచ్చిన కొద్ది రోజులకే ఖాళీ చేస్తుండడం ఇచ్చినా కూడా గూడు కోసం ఆ దంపతులు ఏళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఏసడింపులు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రాయల రమేష్, సులోచన దంపతులు 20 ఏళ్ల క్రితం ఖమ్మం నగరానికి వలస వచ్చారు. వీరికిద్దరు కుమారులు. మెదడు పెరుగుదల లోపించి చిన్న కుమారుడు అజయ్ పూర్తి దివ్యాంగుడిగా మారాడు. మంచానికే పరిమితమైన అతను ఆహారం సరిగా మింగలేడు. తల్లి గంటల పాటు శ్రమిస్తేనే కొద్దిగా తినగలడు. దీంతో ఆహారం చాలక శరీరం ఎముకలు గూడులాగా మారింది. మందుల ద్వారా పోషకాలు అందించేందుకు ప్రతి నెల 7,000 నుంచి 8,000 ఖర్చు చేస్తున్నారు. రమేష్ కూలీ పనులతో వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అజయ్ని చూసి ఎవరు అద్దెకు ఇల్లు ఇవ్వకపోవడంతో తిప్పలు పడుతున్నారు. గౌతమ్ ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు వీరికి ఆవాస సదుపాయం కల్పించాలని సిఫారసు చేసిన రెవెన్యూ అధికారులు దాఖలు చేశారు. ప్రతి వారం కలెక్టరేట్కు వెళ్లి అధికారులు మొరపెట్టుకుంటున్న ప్రయోజనం లేకుండా పోయింది. తమకు ఇల్లు కేటాయించి గౌరవంగా జీవించే అవకాశం కల్పించాలని రమేష్, సులోచన రోధిస్తూ ఉన్నారు. సో అధికారులు నిర్లక్ష్య ధోరణితో చేయడంతో వీరైతే నివాసం లేకుండా పోతుంది. సో మొత్తం మీద చూసుకుంటే వీరికి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అధికారుల కారణంగానే ఆ కలెక్టర్ కేటాయించినప్పటికీ కూడా ఇల్లు అయితే రాలేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. సో అందువల్ల తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి బాధ్యతాయుతంగా అయితే ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు అందరూ. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని